తాజాంశాన్ని చూస్తున్నాం. ఎన్నికల నిర్వహణపై కేంద్రం ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పోలింగ్ స్టేషన్లలో బయోమెట్రిక్ నమోదు చేయాలన్న పిల్ మేరకు వివరణ ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, పోలింగ్ స్టేషన్లలో బయోమెట్రిక్ ఏర్పాటు ఆవశ్యకత ఏంటి? దొంగ ఓట్లు నమోదు ప్రక్రియను, దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అన్ని అంశాలను అడ్డుకోవటానికి బయోమెట్రిక్, దాంతో పాటుగానే ఐరిస్ కంటి చూపు తోటి నమోదు చేసేటువంటి విధానాన్ని తీసుకురావాలి అని చెప్పని సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ రోజు విచారణ చేపట్టారు. సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. దీంట్లో ప్రధానంగా సూర్యకాంత్ చేసింది, ఇప్పటికిప్పుడు ఇలాంటి వ్యవస్థను తీసుకురావడం అనేది అది సాధ్యమయ్యే పని, సాధ్యంతో కూడుకున్న పని అని కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి న్యాయవాదులను ప్రశ్నించింది. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి ఒక సిద్ధాంతం ఉంది అని, దానికి ముందు అంటే ప్రస్తుతం మనం ఈ ప్రయత్నాన్ని ఇప్పటికిప్పుడు అమల్లోకి రాకపోయినా భవిష్యత్తులో దీన్ని తీసుకురావటం వల్ల అనేక ఉపయోగాలు జరుగుతాయి. దాంతో పాటుగానే దేశవ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకురావటం వల్ల ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో తీసుకురాకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా దీన్ని భవిష్యత్తులో అమల్లోకి తీసుకురావడం వల్ల దొంగ ఓట్ల నమోదును అవకాశం ఉన్నంత మేర తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన స్పందించినటువంటి న్యాయస్థానం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నటువంటి విధానంలో, అదేవిధంగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి అనేక రాష్ట్రాల్లో దీన్ని వెంటనే అమలు చేయడం అనేది సాధ్యమైనటువంటి ప్రక్రియ కాదు. దీనికి అనేక వ్యవస్థలు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ముందు ఆ వ్యవస్థలన్నీ కలిసి ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు అమలు చేయడం అనేది సాధ్యం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటి అమలు, తీరుతెన్నులు ఎంతవరకు సాధ్యాసాధ్యాలనేటువంటి విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో చర్చించి సంబంధిత వర్గాల నుంచి సరైన సమాచారం లేకుండా దీనిపై నిర్ణయం తీసుకోవటం అనేది సరైనటువంటి విధానం కాదు అన్నటువంటి జస్టిస్ సూర్యకాంత్ ఆ మేరకు తమ అభిప్రాయం చెప్పాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేశారు. అయితే వచ్చే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాల్లో మరోసారి పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నటువంటి పరిస్థితుల్లో కనీసం పార్లమెంట్ ఎన్నికలు, దానికి కొనసాగింపుగా జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకైనా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చే విధంగా చూడాలి అని చెప్పని న్యాయవాదులు చేసినటువంటి విజ్ఞప్తిని కూడా సూర్యకాంత్ సమాధానం ఇచ్చారు. జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక వ్యవస్థలు ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందుకు అనుగుణంగా ప్రస్తుతం అభిప్రాయం తీసుకుని తర్వాత దానికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు, పరిస్థితులన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే దీనిపైన ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. హలో అరుణ్.